ఆశీర్వాదం దంపతులకు ప్రత్యేకంగా వందనాలు. మరి వారు ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు, వారికి ఆరోగ్యం ఇచ్చాడు, మంచిది. మరి చాలా రోజుల నుండి చాలా వర్తమానాలు విన్నాం, చాలా కుటుంబాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చాలా విషయాలు దేవుడు మరి కొన్ని కుటుంబాల్ని బలపరుస్తూ వచ్చాడు, కొన్ని కుటుంబాల్లో హెచ్చరికలు చేశాడు, కొన్ని కుటుంబాల్లో దేవుడు తను ఏదైతే సూటిగా మాట్లాడాలో ఆ విషయాల్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆశీర్వాదం గారి కుటుంబంలో మరి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా యెహోవా యందు భయభక్తులు గలవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆశీర్వాదం గారిలో నేను చూసింది ఏంటంటే తాను అన్ని విడిచిపెట్టిన మందిరాన్ని మాత్రం విడిచిపెట్టలే. హల్లెలూయా. అందుకే ఆయనకు ఆశీర్వాదము అని పేరు దేవుడిచ్చి, ఆయనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? భూమి కాదు, పొలం కాదు, ఆస్తి కాదు, ఆరోగ్యమే ఆయన ఆస్తి. చెప్పలు కొడదాం, అదే ఆయన ఆశీర్వాదం, ఆరోగ్యమే. కనుక ఆరోగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రైట్, ఈరోజు శిలువ ధ్యానాల కూడికలో భాగంగా మనము ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ద బైబుల్లో ది మోస్ట్ డేంజరస్ పర్సన్. చాలా అద్భుతమైన వ్యక్తి అంటే అర్థం చేసుకోవాలి. ది మోస్ట్ డేంజరస్ పర్సన్ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. క్లియర్గా ఈ వాక్యాన్ని మనం ఎవ్వరు కూడా మనసు అటు ఇటు పెట్టకుండా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. చాలా అద్భుతమైన వర్తమానం. మనం అలాంటి వ్యక్తి మన జీవితాల్లో ఎప్పుడు కూడా చూసి ఉండకపోవచ్చు. మరి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుడు పనిని బట్టి అతని పేరు మీద ఒక పొలం కొన్నారు. ఆ పొలం పేరే రక్తపు పొలం. రక్తపు పొలం మీరు ఎప్పుడన్నా బైబిల్లో చూసారో లేదో, రక్తపు పొలం. ఆ పొలము రక్తముతో నింపబడినటువంటి పొలం. పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే యూదా ఇస్కరియోతు. సో యూదా ఇస్కరియోతు గురించి బైబిల్ ఏమంటుందో ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు మనము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అమ్మ గట్టిగా నేనేం చెప్పాను, ఎలా చదువుమన్నాను సుమా, ఎంత గట్టిగా చదవాలి? చదువుతాలి. అదేనా గట్టిగా అంటే? ఓహో, చదువమ్మా. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున ఏమొచ్చినాయట? ఎంత అద్భుతమైన సావు, ఎంత అద్భుతమైన, అవునా, ఎంత భయంకరమైన సావు అనాలి. ఆ చావు ఎలాంటిది అంటే ఈ లేఖనం చూస్తే ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. ఇది చాలా, మరి అతడు కొన్న పొలం ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, అందరు తీయాలి బైబుల్, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకొనమని చెప్పగా
అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకును కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము పడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకి ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడినవి మాట నెరవేరను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఈ శిలువ ధ్యానాల కూడికలలో మనము చాలాసార్లు శిలువ ద్వారా ఎలాంటి మేలులు పొందామో చూసాం. చాలాసార్లు రక్తము వలన మనకు కలిగినటువంటి విమోచన గురించి మాట్లాడుకుందాం. కానీ యూదా ఇస్కరియోతు గురించి బైబిల్లో ఎన్నిసార్లు ప్రస్తావించింది అంటే, ఈ సువార్తలలో 20 సార్లు యూదా ఇస్కరియోతు గురించి ప్రస్తావించింది. మళ్ళీ చెప్తున్నా, ప్రతి మాట రాసుకోండి, మళ్ళీ ఎక్కడ దొరకదు మీకు ఈ మాటలు. యూదా ఇస్కరియోతు గురించి పరిశుద్ధ గ్రంథములో సువార్తలలో 20 సార్లు వ్రాయబడినట్లుగా చూస్తాము. అపోస్తుల కార్యములో 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. సో బైబిల్లో ఎప్పుడు ప్రస్తావించిన, మీరు చూడండి, ఎప్పుడు శిష్యుల పేర్లు చెప్పిన, బైబిల్లో శిష్యుల పేర్లు ఎప్పుడు చెప్పినా మీరు చూడండి, యూదా ఇస్కరియోతు పేరు ఎక్కడ రాయించాడంటే 12 మంది శిష్యులలో చిట్ట చివర రాయిస్తాడు. చూసారా ఎప్పుడన్నా? 12 మంది శిష్యులు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో 12 మంది శిష్యులను గురించి ఆయన రాయిస్తూ అక్కడ రాయించినటువంటి మాట చూడండి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతడు సహోదరుడని ఇలా చదువుకుంటూ వస్తే చివరికి చదవమ్మా. కానానీయుడైన సీమోను. ఎప్పుడు కూడా యూదా గురించి ప్రస్తావిస్తే ఏమని రాస్తుంది? ఏమని రాయబడిందమ్మా? ఆయనను అప్పగించిన. ఇది పెద్ద అవార్డా? ఎవరిని అప్పగించిన ఆయన? యేసు ప్రభువుని అప్పగించిన ఆయన. యూదా గురించి ఎప్పుడు చెప్పినా ఎందుకనే ఈ భూమి మీద అంటా, నువ్వు ఏమి సంపాదించుకోకపోయినా మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. కానీ యూదా ఇస్కరియోతు ఆ 12 మంది శిష్యులు ఉన్నట్టుగా ఆయన లేడు. అదిగో ఎప్పుడు మనం గమనిస్తే 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికితే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. కానీ ఆయనలో ఒక్క మంచి గుణం కూడా లేదు. యూదా అంటే స్తుతి, యూదా అంటే స్తుతి. కానీ స్తుతించాల్సినటువంటి యూదా ఏమైపోయాడు తెలుసా? నాశనపుత్రుడుగా మారిపోయాడు. నాశనపుత్రుడుగా మారిపోయాడు. దేనికి? తను ఆశించినదేంటి అంటే డబ్బు, వెండి నాణాల కోసం. వెండి నాణాల కోసం తను ఆశించి యేసు ప్రభును అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు అని చూస్తాం. ఎప్పుడు చదవండి మీరు ఈ సువార్తలలో చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ కూడా అంటాడు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26-25లో చూస్తే అక్కడ కూడా రాయబడిన మాట, ఇదిగో ఆయనను అప్పగించిన యూదా బోధకుడా అని చూస్తాం. ఇలా మనం చదువుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా యూదా ఇస్కరియోతు జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, మనం పాత నిబంధనను ఆలోచిస్తే మన గోత్రం ఏంటి? యూదా గోత్రం. యూదా అంటే దేవుని స్తుతి. మరి ఈ యూదా ఎలాంటి వాడు? నాశనపుత్రుడు. కొత్త నిబంధనకు వచ్చే వరకు చూడండి, నాశనపుత్రుడుగా సాతాను యొక్క క్రియలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు అంటాడు కొంతమందితో యేసుప్రభు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనములో కొంతమందిని చూసి, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని వారితో
చెప్పాను. 6వ అధ్యాయం 70వ వచనంలో కూడా చూస్తాం. 6వ అధ్యాయం 70వ వచనంలో చూడండి ఏమంటాడో ఒకసారి చదువుతారా? ఎవరైనా చదువుతారా? లేఖనములో చూస్తే ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది? అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు, డైరెక్ట్ ఆయన చెప్తున్నాడు, సాతాను అనువారితో ఏమంటున్నాడు? ఆయన పేరే మార్చేశాడు. మీలో ఒకడు ఉన్నాడు, వాడు సాతాను, నన్ను అప్పగించబోతున్నాడు. ఏం తెలియనట్టుగా మళ్ళీ ఆయన నేనా సార్? అయ్యా నేనా? కొంతమంది దొంగలు ఉంటారు, చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ హృదయంలో నాశనపుత్రుడు ఉంటాడు. చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నా హృదయంలో మాత్రం నాశనపుత్రుడు ఉంటాడు. ఈ శిలువ ధ్యానాల కూడికలలో యూదా గురించి మనం ఆలోచిస్తే యూదాలో భయంకరమైన ధనాశ ఆయనలో ఎక్కడ చూసినా అణువున ధనాశ. చనిపోయే ముందు అంటాడు, అయ్యా నేను తప్పు చేసిన, నేను నిరపరాధ రక్తం అప్పగించిన, మీ డబ్బులు మీరు తీసుకోండి, యేసు ప్రభుని తీసుకుపోకండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకేం అవసరం, మాకేం సంబంధం, నువ్వు పట్టించేటప్పుడు ఏం చెప్పావు మాకు? ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో చూస్తే అదే వచనంలో మనకు రాయబడిన మాట, ఆయన పట్టించేటప్పుడు ఏమంటాడు? ఇదిగో నేను మీకు ఒక గుర్తు చెప్తున్నానయ్యా, ఇదిగో నేను ఎక్కడైతే వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, చూడండి 47వ వచనము, 26వ అధ్యాయం 47వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనంలో ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని. అప్పటికే తెలుసు యేసు ప్రభువుకు. హల్లెలూయా. అప్పగించడానికి వచ్చేటప్పుడు కూడా ప్రైజ్ అలాడయ్యా అని చెప్తున్నాడు, నీకు శుభం కలుగును గాక అంటున్నాడు. అదా ఇక ఒక్క నిమిషంలో యేసు ప్రభువును ఆ ప్రధాన యాజకులకు, ఆ పెద్దలకు అప్పగించడానికి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ కత్తులు గుదియలు తీసుకొని వచ్చినటువంటి వారికి అప్పగించడానికి ఆయన సిద్ధపడుతూ కూడా వాళ్ళకు ఒక గుర్తు చెప్పాడు, అయ్యా నేను ఒక ముద్దు పెట్టుకుంటాను. చాలామంది ఉంటారు అక్కడ, నా స్నేహితులు శిష్యులు ఉంటారు చాలామంది, కానీ అది కాదు గుర్తు. నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనను మీరు పట్టుకోండి. ఎంత భయంకరం ప్రియులారా. అందుకనే బాహ్యంగా ఒకటి, అంతరంగంగా ఒకటి ఉండొద్దు. అంతరంగంలో ఏమై ఉన్నామో బాహ్యంగా కూడా అలానే బ్రతకడం నేర్చుకోవాలి, అలవర్చు చేసుకోవాలి. ఈ యూదా ఇస్కరియోతు నాశన పుత్రుడు అనే పేరు వచ్చింది ఆయనకు. ఎందుకంటే ఆయన తనకు తానుగా నాశనం తెచ్చుకున్నాడు. పాత నిబంధనలో చూస్తే యూదా ఎవరో తెలుసా? యాకోబు యొక్క 4వ కుమారుడైన యూదాగా మనం చూస్తాం. పాత నిబంధనలో 4వ కుమారుడైన యూదాగా మనం చూస్తాం. మన పితరుడుగా ఉండాల్సినటువంటి యూదా గోత్రములో ఆయన ఎలా ఉండాలి, కానీ దేవునికి వ్యతిరేకమైన క్రియ చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నా, రక్తపు పొలం ఈ రోజు వరకు ఉన్నది అంటే ఆ రోజు యూదా చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియ. 3 విషయాలు చెప్తాను యూదా గురించి చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, యూదాను ప్రస్తావించినప్పుడు యూదా ఒక దొంగ అని రాయబడింది. ఒక దొంగ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. చాలాసార్లు సాతానుగాడు కూడా మన దగ్గరికి, మన కుటుంబానికి ఎలా వస్తాడంటే మనం నష్టపరచడానికి ఒక దొంగ రూపంలో వస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనములో ఇదిగో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుతారు ఒకసారి. వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనక అలాగూ చెప్పాను. చదువుతాం ఒకసారి. వాడు ఇలాగూ చెప్పినది 12వ అధ్యాయం 6వ వచనం.
చదువు. వాడు దొంగ అయి ఉండి, ఇక్కడ చూడండి, వాడు దొంగ అయి ఉండి, ఇక్కడ బాగా గమనించండి. దీనిని బట్టి యూదా యొక్క బ్రతుకు ఎలాంటిదంటే, మొట్టమొదటిగా వాడి స్వభావమే దొంగ స్వభావం. దీనిని బట్టి యూదా ఒక దొంగ అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అతడు దొంగనే గనక పరిశుద్ధాత్మ దేవుడే యూదా పేరును శిష్యుల జాబితాలో చివరన వ్రాయిస్తాడు. యూదా ఇస్కరియోతు అని ప్రస్తావించినప్పుడల్లా ఆయనను పట్టించినటువంటి యూదా, ఆయనను పట్టించినటువంటి యుద్ధ. ఇంకా మనం చదువుతూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఈ దొంగ అయినటువంటి యూదా ఆధ్యాత్మికంగా శిష్యుల నుండి ఎప్పుడు దూరంగా ఉండేవాడు, శిష్యుల సమూహంలో ఉండేవాడు కాదు. ఇక చివరికి శిష్యులందరూ ఆయన శిష్యులుగా, ఆయన హతసాక్షులుగా అయిపోతే ఈయన మాత్రం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆత్మహత్య పాపం, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అందుకనే ధనాశ ఎంత భయంకరం అంటే ప్రియులారా, మన జీవితాల్లో చివరికి అది మనల్ని ప్రాణం తీస్తుంది. దొంగ యూదా ఇస్కరియోతు స్వభావం ఏంటిదంటే, మొట్టమొదటిగా దొంగ స్వభావం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అతడు ఒక దొంగ. అతని దగ్గర ఎప్పుడు ఏ సంచి ఉంటుంది? డబ్బు సంచి. డబ్బు సంచి ఉందా? జాగ్రత్త. అప్పుడప్పుడు ఆ సంచి నింపుకోవడానికి దొంగతనం కూడా చేస్తా. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? కానీ అది రక్షించింది ఆయనను. అది నీకు సాటి రాగలదా? బంగారం వస్తుందా నీకు సాటి? వెండి వస్తుందా నీకు సాటి? ఏది నీకు సాటి రాదు ప్రభువా. కానీ ఎవరు నమ్ముకున్నారు? యూదా ఇస్కరియోతు ఒక దొంగ స్వభావం. రెండవది, యూదాలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే ధనాపేక్ష. క్రీస్తు కంటే అతడు ఎక్కువగా డబ్బునే ప్రీతి కలిగి ఉన్నాడు, డబ్బునే ప్రేమించాడు, డబ్బు మీదనే ఆశ కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 26:15 చూస్తే, 26:15 చూస్తే ఆయన ఒక డీలింగ్ చేసుకుంటాడు. అక్కడ ఒక డీలింగ్, ఇట్ ఈస్ ఎ మనీ ల్యాండింగ్ డీలింగ్. ఏం డీలింగ్ చేసుకుంటాడు? నేను మీకు ఆయనను అప్పగించిన ఎడలా ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన, మీరు నేను యేసు ప్రభుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అని వారిని అడిగినప్పుడు, అందుకు వారు ఏమన్నారు? 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చేది. అసలు వాస్తవానికి ఈ 30 వెండి నాణెములు సాధారణంగా ఒక బానిసకు చెల్లించే ధర. దేవుణ్ణి ఎంత భయంకరంగా చిత్రీకరించాడంటే యూదా ఇస్కరియోతు బానిస కంటే హీనమైన పరిస్థితిలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? అతనిలో ఒక చెడిపోయిన మనస్సు కలిగి ఉంది. చెడిపోయినటువంటి మనస్సు. చూడండి, 1 తిమోతి 6:5 చూస్తే, ఆయన చెడిపోయిన మనస్సు కలిగి బ్రతుకుతున్నటువంటి జీవితం చూడండి ఒకసారి. 1 తిమోతి 6:5 చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుతున్నది. ప్రియమైన వారలారా, ఈరోజు యూదా ఇస్కరియోతు ఎంత పని చేస్తున్నాడంటే, ఇప్పటిదాకా ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద నాతో మాట్లాడుతూ ఇప్పుడే తను మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడు. తను చెప్పిన మాట ఏంటో తెలుసా? డబ్బు సంచి కోసము సంఘము నిర్మాణం ఆగిపోయేదట. హల్లెలూయా. మందిరం కట్టడము అయిపోయింది. డబ్బు సంచి కోసము పోలీస్ స్టేషన్ పాలైపోతున్నారు. డబ్బు సంచి కోసము చివరికి వాళ్ళ ఇంట్లో సరిగా నిద్రపోవట్లేదట. ఆ సంచి ఎక్కడిది? దేవుని సొమ్ము. హల్లెలూయా. దేవుని సొమ్ము తింటే ఒక్కసారి యూదాని జ్ఞాపకం చేసుకుంటావా? తను చనిపోయిన విధానం చూస్తే అక్కడ రాసినటువంటి మాట, అపోస్తుల కార్యం 1:18 మనం చదివినట్టుగా, అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చేసాయి. దేవునికి వ్యతిరేకంగా యూదా ఇస్కరియోతు మనసు కలిగి మనం బ్రతికుంటే ప్రియులారా, బయటికి పడేటి మన పేగులు తప్ప ఏం లేదని జ్ఞాపకం చేసుకోండి.
బానిసకు చెల్లించాల్సినటువంటి డబ్బులు ఈ యొక్క 30 వెండి నాణెములు ఈ యొక్క యూదా ఇస్కరియోతు ధనాపేక్షతో తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనంలో చూస్తాం. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారు యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలెనని అక్కడ మనం పాత నిబంధన నియమమును మనం చూస్తాం. ఇలాంటి చెడిపోయిన మనసు కలిగినటువంటి వాడు, నాశనపుత్రుడుగా మారిపోయిన వాడు యూదా ఇస్కరియోతు. మొదటిగా యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడంటే ఒక దొంగగా తన బ్రతుకును మార్చుకున్నాడు. రెండవదిగా తను ఎలా బ్రతికాడు అంటే యూదా ఇస్కరియోతు ఈ భూమి మీద నాశనపుత్రుడుగా ధనాపేక్ష గలగవాడిగా బ్రతికాడు. మూడవదిగా మనం చూస్తే యూదా ఇస్కరియోతు తన శ్రమ తనే కొని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? శ్రమలు కొని తెచ్చుకున్నాడు. కొంతమంది ఎవరి శ్రమలు ఎవరు తెచ్చుకోకముందే వాళ్ళే కొని తెచ్చుకుంటారు, వాళ్ళ శ్రమలు వారే కొని తెచ్చుకుంటారు. చూడండి, యూదా ఇస్కరియోతు కూడా తన శ్రమ తను కొని తెచ్చుకున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనములో చూస్తే ఆ మనుషునికి శ్రమ అని యేసు చెప్పుచున్నాడు. యేసుతో కూడా పాత్రలో చెయ్యి ముంచి యేసును పట్టి ఇచ్చి తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నాడని యూదా యేసును అప్పగించిన వానికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించున్నాడే ఆ మనుషునికి, అంటే ఎవరు తెచ్చుకున్నారు ఈ శ్రమ? తనంతలా తానే తెచ్చుకున్నాడు. కనుక ఈ రాత్రి శిలువ శ్రమల ధ్యానాల్లో ఒక పటిష్టమైనటువంటి ఒక ఆలోచన మనం చేద్దాం. ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనము చేయొద్దు. ఒకవేళ అలా చేశామా శ్రమ కలుగుతుంది. మన శ్రమ మనమే తెచ్చుకుంటున్నాం, మన శ్రమలు మనమే తెచ్చుకుంటున్నాం. యూదా అంటే స్తుతి, కానీ స్తుతించాల్సినటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? ఆయన దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. యూదా అంటే దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడంటే దేవునికి ఒక దొంగగా మిగిలిపోయాడు. ఇదంతా కారణం ఏంటి? ఆయనలో ఒక ధనాపేక్ష. వాస్తవానికి యూదా ఇస్కరియోతు అంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యూదా అనేది ఆయన పేరు, ఇస్కరియోతు అనేది ఆయన ఇంటి పేరు. ఇస్కరియోతు అనేది ఆయన ఇంటి పేరు. యూదా అంటే స్తుతి, ఇస్కరియోతు అంటే ఒక ప్రాంతం పేరు. అది దక్షిణ యెరూషలేము కట 23 మైళ్ళ దూరంలో ఉంటుంది, 23 మైల్ దూరంలో ఉంటుంది. ఈరోజంతా నేను ఇది ధ్యానం చేస్తూ ఉన్నాను. చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ నేను రాసుకుంటున్నప్పుడు నిజంగా ఇంత చరిత్ర యూదాను గురించి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. మరి మనం ఒక ఆలోచన చేద్దాం ఈ రాత్రి. మరి ఎందుకు మనం ఈరోజు ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో ఎందుకు ఈ మాటలు చివరి రోజు నేను మీతో పంచుకుంటున్నానంటే, ఇన్ని రోజులు వాక్యం విని, ఇన్ని రోజులు దేవునితో ఉండి, ఇన్ని రోజులు ప్రార్థనలో పాల్గొని, ఇన్ని రోజులు వాక్యం విని, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి నువ్వు యూదా ఇస్కరియోతు అవుతావా? హల్లెలూయా. మళ్ళీ 40 రోజుల కూడికలు వస్తేనే ప్రార్థన గుర్తుకొస్తుందా అంటే నువ్వెవరు? యూదా ఇస్కరియోతు. ప్రియమైన వారలారా, హల్లెలూయా. అయ్యా, మరి చివరి రోజు మన పరిస్థితి ఎలా అయిపోతుంది? చూడండి, 3 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులలో ఉన్నాడు. ఆయన యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. కానీ చివరికి తన బుద్ధి బయట పెట్టాడు. చాలామంది ఎన్ని సంవత్సరాలు దేవునికి దగ్గరగా ఉంటున్నప్పటికీ చివరికి దేవుడు వచ్చి పక్కకు నిలబడినప్పుడు మన బుద్ధి ఏంటో మనం బయట పెడతాము. అది కాదు బిడ్డ దేవుడు కోరుకునేది. ఒకసారి ఆలోచన చేస్తే గెస్తెమనే తోటలో ఆయనను అప్పగించాడు. 21వ వచనంలో చూస్తే, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ తర్వాత అదే రాత్రి యేసును గెస్తెమనే తోటలో పేతురు, యాకోబు, యోహానులతో, ఇదిగో నన్ను అప్పగించున్నవాడు సమీపించున్నాడని చెప్పాడు. అప్పుడు 26వ అధ్యాయం 46 నుండి చదివమ్మా. 20వ అధ్యాయం 46 మనం ఇంతకుముందు చదివాం. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనకు ముద్దు పెట్టుకొని 50వ వచనంలో ఏమని రాయబడింది? 50వ వచనంలో చూసి, నువ్వు చేయవచ్చినది చేయగా, నువ్వు ముచ్చట చెప్పకి, ఇక్కడ నువ్వు నన్ను పట్టిస్తాన్నావు, పట్టించేసి
22వ అధ్యాయము 47వ వచనము నుండి మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 47 నుండి 52 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడి కంటే ముందుగా నడిచి మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అని డైరెక్ట్గా ఆయన అడుగుతున్నప్పుడు జరగబోవు దానిని చూచి, ప్రభువా కత్తితో నరుకుదమా? అంతలో వారిలో ఒకడు చూడు, కోపం వచ్చేసింది. అప్పుడప్పుడు మనము మన సహనాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. 12 మంది శిష్యులలో ఒక ఆయన చాలా కోపం వచ్చేసేసి ఏం చేశాడు? ఆయన చెవి నరికేసేసాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తను అప్పగించినా సరే, తను సిలువకేస్తారని తెలిసి కూడా, ఆయన కొరడాలు కొడతారని తెలిసి కూడా, ఆ శత్రువు కూడా ఏం చేశాడు? ఆయన అక్కడ ఏం చేశాడమ్మా? క్షమించి ఏం చేశాడు? చదువు, ఏమని చేశాడు అక్కడ? అయితే యేసు ఈ మంటకు చాలు బాబు, నువ్వు కత్తులు కటారాలు ఇక్కడ ఉపయోగించాల్సింది లేదు. మళ్ళీ ఏం చేశాడు? తెగిపోయిన ఆ చెవి తీసి మళ్ళీ అతికి చప్పట్లు కొడదాం. అది యేసు ప్రభు మనసు. ఓ మాట అంటే పాడం మనం. హల్లెలూయా. నేను పడతానా? నేనంటే ఏమనుకున్నావు? బైబిల్ పట్టుకుంటావు, మాట్లాడవు. నువ్వు యూదా కంటే పెద్ద ద్రోహివి, నువ్వు యూదా కంటే పెద్ద దొంగ, నాశన పుత్రుడివి అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు? యూదా యేసు ప్రభుతో 3 సంవత్సరాలు ఉన్నాడు, కానీ యేసు ప్రభు లక్షణాలు రాలే. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు లక్షణాలు రాలే. కానీ యేసు ప్రభు లక్షణం ఏంటో తెలుసా? ఆయనను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క, ఎవరు ఆయన పేరేంది? పేరుందా? ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి చెవి నరికినప్పటికి కూడా, ప్రధాన ఆయన చెవి నరికినప్పటికీ ఆ చెవి తిరిగి బాగు చేశాడు. ఆయన ముఖం మీద ఉమ్మేసిన మళ్ళీ ఏమనలేదు, పిడిగుద్దులు గుద్దినా ఏమనలేదు, దుర్భాషలు ఆడినా ఏమనలేదు, ఆయన అంగి చింపి చీట్లు వేసుకున్నా ఏమనలేదు. యేసు ప్రభు మనస్సు అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులలో అలాంటి ప్రేమ నీవు నేను కలిగి ఉన్నామా? అలాంటి మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా? ఓ శ్రమల దినాలు వస్తున్నాయి, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, గృహాలలో ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘాలలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఓ ఎన్నెన్ని సంఘాలలో చూస్తే శిలువ శ్రమల ధ్యానాలు చాలా జరుగుతున్నాయి. కానీ అందులో యూదా ఇస్కరియోతులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అందరు దొంగలే. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు లాంటి వారు. చేతిలో పరిశుద్ధ గ్రంథము, అంతరంగములో పాపము. చేతిలో పరిశుద్ధ గ్రంథము, అంతరంగములో డబ్బు. నాశన పుత్రుడు, స్తుతించాల్సినటువంటి యూదా శిక్షించబడ్డాడు. శిక్ష తనకు తానుగా తెచ్చుకున్నాడు. తన చావు చివరికి ఎట్లయిపోయింది తెలుసా? ఎవడు చంపకుండానే తనకు తానుగా చనిపోయాడు. నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసాయి. అందరూ ఉరేసుకునేటప్పుడు స్ట్రేట్గా వేసుకుంటే, ఈసారేమో తల క్రిందలుగా. చూసారా ఎంత భయంకరం? నీ పాపము నిన్ను పట్టిస్తుంది బిడ్డ. ఏదో ఒకరోజు నువ్వు పాపం చేసావా, నిన్ను పట్టిస్తుంది. పాపం చేసావా, నిన్ను ఏదో ఒకరోజు. కానీ నా దేవుడు ఆ పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి కలువరి సిలువలో యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కలువరి సిలువలో యాగం చేశాడు. ఈ రాత్రి మనలో ఒక మార్పు రావాలి. యూదా ఇస్కరియోతు మనస్సు నాకు వద్దయ్యా, నీ మనస్సు నాకు కావాలి. హల్లెలూయా. నీ మనస్సు కావాలి. నీ మనసు ఎట్లాంటిది? నువ్వు శిక్షించిన మరలా క్షమించిన దేవుడు. కనుక మనం ఇంకొద్ది రోజులలో ఈ పరిశుద్ధ వారం తర్వాత గుడ్ ఫ్రైడేలో ప్రవేశిస్తాం. తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగారు. అంత మంచి మనసు మనలో కలిగి ఉందాం. యూదా మనసును తొలగించుకుందాం. దేవుడు ఈ లేఖనమును దీవించును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చివరి పాయింట్ ఏంటంటే, రక్తపు పొలము దేనితో కనబడింది? ఆ 30 వెండి నాణెములతో.
నేటికి ఉందంట ఆ పొలం ఇప్పటికీ ఉంది, ఈ రక్తపు పొలం. కనుక నువ్వు ఎన్ని పొలాలు కొనుక్కున్నా ఈ రోజులలో పొలాలన్నీ రక్తంగా మారిపోతున్నాయి. ఎందుకంటే యూదా మనస్సులు, యూదా స్వభావాలు, యూదా మనస్సు నాకొద్దు ప్రభువా, యేసయ్య మనస్సు నాకు కావాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. అందరు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, ఈ 2 నిమిషాలు దేవుడు నీతో నాతో మాట్లాడితే